ప్రతిబంధకం వచ్చినప్పుడల్లా ఈ శ్లోకం చదవండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇచ్చిన సంక్షోభ పరిష్కారమంత్రం. ఈ విశ్వమంతా చీకటి కమ్ముకున్న వేళ మీ గుండెలో భయం అనే అగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో నిలబడి ఉన్నారా? ఆకాశం బద్దలై మీ నెత్తిన పడుతున్నట్లు, కట్టుకున్న నమ్మకాలన్నీ పేకమేడల్లా కూలిపోతున్నట్లు మీకు అనిపిస్తోందా? మీ ప్రాణానికి ప్రాణమైనవారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినప్పుడు, లేదా అనూహ్యమైన విపత్తు మీ తలుపు తట్టినప్పుడు, ఆ మృత్యువు కంటే భయంకరమైన వేదనను అనుభవిస్తున్నారా? అలాంటి ఒక అత్యంత క్లిష్టమైన సమయంలో సాక్షాత్తు ఆ జగన్నాథుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మాత్రమే కాకుండా రాబోయే వేల సంవత్సరాల మానవాళి కోసం ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించాడు. ఇది కేవలం ఒక శ్లోకం కాదు. ఇది మీ జీవిత యుద్ధంలో మిమ్మల్ని విజేతగా నిలబెట్టే ఒక బ్రహ్మాస్త్రం. జీవితంలో ప్రతి అడుగులోనూ అడ్డంకులు ఎదురవుతున్నాయని కృంగపోతున్నారా? అయితే ఈ దివ్యజ్ఞానాన్ని, ఈ అపురూపమైన రహస్యాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ దివ్య దృశ్యాన్ని చివరి వరకు ఎక్కడా ఆపకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ప్రయాణం చివరలో మీ జీవిత సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మనం జీవిస్తున్న ఈ సమాజం ఒక పెద్ద రణరంగం. ఇక్కడ ప్రతిరోజూ ఒక యుద్ధమే, ప్రతి క్షణం ఒక సవాలే. శత్రువు బయట ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. భయం రూపంలో, అశాంతి రూపంలో, సందేహం రూపంలో. ఆ చీకటి మేఘాలను చీల్చుకుంటూ వచ్చే జ్ఞాన సూర్యుడే ఈ భగవద్గీత. సంక్షోభమంటే ఏమిటో తెలుసా? అది మనల్ని నాశనం చేయడానికి వచ్చేది కాదు. మనలో నిద్రపోతున్న శక్తిని మేల్కొలపడానికి ప్రకృతి ఇచ్చే ఒక పిలుపు. ఆ పిలుపును వినగలిగే చెవి, ఆ సత్యాన్ని చూడగలిగే కన్ను ఉంటే ప్రతి అడ్డంకి ఒక అవకాశంగా మారుతుంది. కళ్ళు మూసుకుని ఒక్కసారి ఊహించుకోండి. చుట్టూ శత్రువులు, ఎదురుగా మరణం, గుండె నిండా దున్హకం. ఈ స్థితిలో మీరు ఏం చేస్తారు? మనం అనుకునే సమస్యలన్నీ చాలా చిన్నవి, కాని ఆ క్షణంలో అవి హిమాలయ పర్వతాలంతా పెద్దవిగా కనిపిస్తాయి. దీనికి కారణం మన మనస్సు. ఆ మనస్సును ఎలా నియంత్రించాలి? ఆ కష్టాల సుడిగుండం నుండి ఎలా బయటపడాలి? ఇక్కడే శ్రీకృష్ణుడు తన అమోఘమైన వాక్కుతో ఒక పరమ సత్యాన్ని బోధించాడు. ఆ సత్యమేమిటో, ఆ శ్లోకం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసుకునే ముందు మీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకోండి. మనుషులుగా మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, సమస్య వచ్చినప్పుడు బయట పరిష్కారాల కోసం వెతకడం. కాని నిజమైన పరిష్కారం ఎప్పుడూ మన లోపలే ఉంటుంది. ఆ లోపలి శక్తిని తట్టి లేపే మంత్రమే ఈరోజు మనం చర్చించుకోబోయే ఈ దివ్య శ్లోకం. ఇది కేవలం పయించడానికి కాదు, గుండెల్లో నింపుకోవడానికి, నరనరాల్లో ప్రవహింపజేసుకోవడానికి. ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీరు సిద్ధంగా ఉంటే ఆ పరమాత్మ చూపిన మార్గంలో నడవడానికి, ఆ కటిక చీకటిని చీల్చుకోవడానికి మీరు సిద్ధమా? సిద్ధమైతేనే ఈ ప్రయాణంలోకి అడుగుపెట్టండి. జీవితంలో అడ్డంకులు రావడం సహజం, కాని ఆ అడ్డంకులను చూసి ఆగపోవడం అపసవ్యం. ప్రతి సంక్షోభం ఒక పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి విపత్తు ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఆ దారి ఎటు వెళ్తుందో, ఆ గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ క్షణంలో మీరు అనుభవిస్తున్న బాధ రేపు మీరు పొందబోయే విజయానికి పునాది అని గుర్తుంచుకోండి. ఆ పునాదిని బలంగా వేయడానికే ఈ పరమాత్ముని సందేశం మన ముందుకు వచ్చింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకల్పం. ఈ దివ్య ప్రయాణంలో మన ముందుకు వెళ్లే కొద్దీ మీలోని భయం పోయి ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఆ ధైర్యమే మిమ్మల్ని సంక్షోభం నుండి గట్టెక్కిస్తుంది. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రంగంలో అర్జునుడికి చెప్పిన ఆ రహస్యం ఇప్పుడు మీ చెవుల్లో ప్రతిధ్వనించబోతోంది. అది మీ జీవితంలోని అంధకారాన్ని పారద్రోలి వెలుగువైపు నడిపిస్తుంది. నిశ్చలంగా, ఏకాగ్రతతో ఈ దివ్య సందేశాన్ని వినడానికి సిద్ధమవ్వండి. మీ జీవితం ఇకపై మునుపటిలా ఉండదు. ఇది ఒక మహత్తర మార్పునకు నాంది. ఆ కురుక్షేత్ర రణక్షేత్రం మధ్యలో అర్జునుడు తన బంధువులను, గురువులను చూసి విచారంలో మునిగిపోయాడు. అతని చేతిలోని గాండీవం జారిపోతోంది. కాళ్లు వణుకుతున్నాయి,
కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆ పరిస్థితి మనందరి జీవితాల్లోనూ ఏదో ఒక సమయంలో ఎదురవుతూనే ఉంటుంది. మనం ప్రాణప్రదంగా ప్రేమించినవారు మనకు ఎదురు తిరిగినప్పుడు, మన నమ్మకాలు వట్టివని తేలినప్పుడు మనస్సు ఎంతటి వేదనకు గురవుతుందో మాటల్లో వర్ణించలేము. ఆ నిస్సహాయ స్థితిలో మనిషికి ఏ దారి కనిపించదు. చుట్టూ అంతా చిమ్మచికటిగానే తోస్తుంది. కాని అదే సమయంలో పరమాత్మ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతని వైపు చూశాడు. శ్రీకృష్ణుడు పలికిన ఆ మాటలు కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, మనందరి అంతరాత్మలకు మేలుకొలుపు. ఆయన చెబుతున్నాడు, ఓ అర్జునా, నీ శత్రువు బయట ఎక్కడో లేడు, నీ మనస్సులోనే దాగ ఉన్నాడు. నీ మనస్సు నిన్ను పాతాళానికి లాగేయగలదు, లేదా నిన్ను ఆకాశ శిఖరాలకు ఎత్తేయగలదు. ఈ అనంతమైన ప్రపంచంలో నిన్ను ఎవరూ ఉద్ధరించలేరు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఈ సత్యం తెలుసుకున్న రోజున నీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. ప్రతి సమస్య ఒక మెట్టుగా మారుతుంది, ప్రతి కష్టం ఒక దీపమై నీ దారిని చూపిస్తుంది. మనం పదే పదే మన కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అవి ఇంకా పెద్దవిగా భయంకరంగా కనిపిస్తాయి. ఒక చిన్న మచ్చను కంటికి చాలా దగ్గరగా పెట్టుకుంటే అది మొత్తం ప్రపంచాన్ని చూడనీయకుండా అడ్డుకుంటుంది. అలాగే మన కష్టాలను కూడా మన కళ్లకు అప్పుడే అడ్డుగా పెట్టుకుంటున్నాము. వాటిని కొంచెం దూరం నుండి చూడటం నేర్చుకోవాలి. సాక్షిభూతమై మన సమస్యలను చూసినప్పుడు మనకు పరిష్కారాలు దొరుకుతాయి. ఆ సమయంలోనే మనలో ఉన్న అసలైన శక్తి నిద్రలేస్తుంది. అదే మనల్ని గమ్యం వైపు నడిపిస్తుంది. భగవద్గీతలోని 6వ అధ్యాయంలో 5వ శ్లోకం మనకు ఒక దివ్యౌషధం వంటిది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. అంటే నీ ఆత్మను నీవే ఉద్ధరించుకోవాలి కాని నిన్ను నువ్వు కించపరుచుకోకూడదు. నీకు నీవే మిత్రుడివి, అలాగే నీకు నీవే శత్రువువి. ఈ వాక్యంలోని లోతైన అర్థాన్ని గమనిస్తే మన జీవిత బాధ్యత అంతా మన చేతుల్లోనే ఉందని స్పష్టమవుతుంది. మనం ఇతరులను నిందించడం మానేసి మనమీద మనకు అచంచలమైన నమ్మకాన్ని పెంచుకోవాలి. చాలామంది తమ ఓటమికి కారణం ఇతరులని భావిస్తారు. అది ఒక భ్రమ మాత్రమే. మనం ఎప్పుడు ఓడిపోతామో తెలుసా? మన మనస్సు ఎప్పుడు బలహీనపడుతుందో అప్పుడే మనం నిజమైన ఓటమిని రుచి చూస్తాము. బయట శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు, కాని మనలోని భయం మనల్ని వెనక్కి లాగుతుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే మన ఆలోచనలను మార్చుకోవాలి. సానుకూల దృక్పథంతో అడుగులు వేయాలి. అప్పుడే ఆ దైవం కూడా మనకు అండగా నిలుస్తుంది. ఆ వెలుగులో అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించడమే పరమజ్ఞానం. సంక్షోభం అనేది ఒక అగ్ని పరీక్ష వంటిది. అది మనలోని మలినాలను కడిగేసి మనల్ని స్వచ్ఛంగా మారుస్తుంది. బంగారాన్ని ఎంతగా కాల్చితే అది అంతగా మెరుస్తుంది. మనిషి కూడా కష్టాల నుండి బయటపడినప్పుడే మహోన్నతుడు అవుతాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు భయపడకండి. అది మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చిందని నమ్మండి. ఆ నమ్మకమే మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఆ శక్తి మీ వెన్నంటే ఉంటుంది. మనస్సు అనేది ఒక పదునైన కత్తి వంటిది. దాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియాలి. ఒకవేళ ఆ కత్తిని తప్పుగా వాడితే మనకే గాయం అవుతుంది. అదే సరిగ్గా వాడితే శత్రువులను సంహరించవచ్చు. అలాగే మన ఆలోచనలు కూడా మనల్ని నాశనం చేయవచ్చు, లేదా మనల్ని శిఖరాగ్రాన నిలబెట్టవచ్చు. అందుకే శ్రీకృష్ణుడు మనస్సును మిత్రుడిగా మార్చుకోమని చెప్పాడు. ఎప్పుడైతే మీ మనస్సు మీ మాట వింటుందో అప్పుడు ఈ ప్రపంచమంతా మీ వశం అవుతుంది. ఆ విజయపథంలో మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మనకు ఈ మానవ జన్మ లభించింది. దీన్ని వృధా చేసుకోకూడదు. చిన్న చిన్న సమస్యలకు తలవంచకూడదు. ప్రతి మనిషిలోనూ ఒక పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను మేల్కొలపడమే మన జీవిత ధ్యేయం. అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. నిరంతరం ఆ దివ్యశ్లోకాన్ని స్మరిస్తూ ఉండాలి. అది మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. ఆ శక్తి మీకు తోడుగా ఉన్నంతవరకు మీరు ఎప్పటికీ ఒంటరివారు కాదు. ఆ పరమాత్మ నీడలోనే మీరు ఉంటారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు వేల సంవత్సరాల క్రితం చెప్పినవి కావచ్చు, కాని అవి నేటికి అంతే సముచితం. మారుతున్న కాలంతో పాటు మనిషి జీవనశైలి మారవచ్చు కాని మనిషి అంతరంగం మాత్రం అలాగే ఉంటుంది. ఆ అంతరంగంలోని అలజడిని తగ్గించడమే ఈ గీతాసారం. మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా సరే ఈ సూత్రాన్ని పాటిస్తే విజయం మీ సొంతం అవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కృంగపోకుండా
ఈ దివ్యవాక్కును తలుచుకోండి. అది మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక దివ్యజ్యోతిలా పనిచేస్తుంది. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతిబంధకం మిమ్మల్ని బలవంతుడిగా చేయడానికి ప్రకృతి వేసిన ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను అర్థం చేసుకోగలిగితే మీరు ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. ఈ రహస్యాన్ని మనం మరింత లోతుగా తెలుసుకోవాలి. మన అంతరాత్మలో దాగ ఉన్న అంతులేని శక్తిని ఎలా వెలికితీయాలి, మనస్సును శత్రువుగా కాకుండా మిత్రుడిగా ఎలా మార్చుకోవాలి అనే విషయాలను మనం ముందు మరింత వివరంగా తెలుసుకుందాం. ఆ ప్రయాణంలో మీరు పొందే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. మీలోని అపరిమితమైన శక్తిని చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మనుష్యుని అంతరంగం ఒక అగాధమైన సముద్రం వంటిది. అందులో అలజడులు రేగినప్పుడు వివేకం అనే నావ దారి తప్పుతుంది. మనం బయట ప్రపంచంలో చూసే యుద్ధాల కంటే మన మనస్సులో సాగే యుద్ధమే అత్యంత భయంకరమైనదే. అర్జునుడు ఆ క్షణంలో అనుభవించిన వేదన మనందరి జీవితాల్లోనూ ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటుంది. చీకటి రాత్రిలో దారి తప్పిన బాటసారిలా మనం అల్లాడిపోతున్నప్పుడు ఆ పరమాత్మ చూపిన జ్యోతి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆత్మ అనే జ్యోతిని వెలిగించుకోవడమే ఈ జీవిత పరమార్థం అని మనం గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆటంకం మనల్ని పతనం చేయడానికి రాదు. అది మనలోని మాలిన్యాన్ని కడిగేసి మనల్ని స్వచ్ఛంగా మార్చడానికి వస్తుంది. ఎప్పుడైతే మనం కష్టాలను చూసి భయపడతామో అప్పుడు మనస్సు మనకు శత్రువుగా మారి మనల్ని మరింతగా కృంగదీస్తుంది. కాని అదే కష్టాన్ని ఒక సవాలుగా స్వీకరిస్తే మన మనస్సు మనకు అత్యంత ఆప్తమిత్రుడిగా మారి దారిచూపుతుంది. ఈ రహస్యాన్ని గ్రహించినవాడు ఎన్నడూ ఓటమిని అంగీకరించడు. ప్రతి అడుగులోనూ విజయాన్ని మాత్రమే చూస్తాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఆత్మైవ హ్యాత్మనో బంధుంహ అనే మాటలోని లోతును మనం ఇప్పుడు స్పర్శించాలి. మీరు ఎప్పుడైనా గమనించారా, మనకు ఎంతో కష్టం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో మనలో మనం మాట్లాడుకునే మాటలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నేను చేయగలను అని మనసు చెబితే అది బంధువు అవుతుంది. నా వల్ల కాదు అని మనసు భయపెడితే అది శత్రువు అవుతుంది. మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి ఒంటరి పోరాటం చేశారా? మీ మనస్సు మిమ్మల్ని రక్షించిందా లేక భయపెట్టిందా? మీ అనుభవాన్ని మాకు వ్యాఖ్య ద్వారా తెలియజేయండి. మీ మాటలు మరెంతో మందికి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ అద్భుతమైన జ్ఞాన ప్రవాహం కేవలం మీతోనే ఆగపోకూడదు. ఇది ఎందరో తడబడుతున్న పాదాలకు బాసటగా నిలవాలి. ఈ దివ్యజ్ఞానం మరొకరి వెలుగునిస్తుందని మీరు భావిస్తే దీన్ని ధర్మ ప్రచారంగా భావించి 10 మందితో పంచుకోండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక గొప్ప సేవ. అది మనల్ని దైవానికి మరింత దగ్గర చేస్తుంది. సంక్షోభంలో ఉన్న ఒక వ్యక్తికి మీరు ఇచ్చే ఈ చిన్న సమాచారం వారి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. సనాతన ధర్మం బోధించే ఉత్కృష్టమైన విషయాలను అందరికీ చేరవేయడం మనందరి బాధ్యత. మనలోని ఆత్మశక్తిని తక్కువ అంచనా వేయడం వల్లనే మనం చిన్న చిన్న సమస్యలకు కూడా విలవిలలాడిపోతాము. ఆకాశంలో ఎగిరే పక్షి తుపానును చూసి భయపడదు. ఎందుకంటే దానికి తన రెక్కలమీద అపారమైన నమ్మకముంటుంది. అలాగే మనకు మన ఆత్మశక్తిమీద నమ్మకం కలిగినప్పుడు లోకంలోని ఏ శక్తి మనల్ని కదిలించలేదు. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే నీవు నిన్ను నీవు ఉద్ధరించుకోవడమే అని అర్థం. ఎవరికోసం ఎదురు చూడకుండా, ఎవరి సాయం కోసం ఆశించకుండా నీ అంతరాత్మను సాక్షిగా చేసుకుని ముందుకు సాగడమే నిజమైన వీరత్వం. కష్టాల కడలిలో మునిగిపోతున్నప్పుడు భగవంతుడు వచ్చి చేయి అందిస్తాడని అందరూ కోరుకుంటారు. కాని ఆ భగవంతుడు మనలోనే ఉండి ధైర్యం రూపంలో మనల్ని నడిపిస్తున్నాడని ఎంతమంది గమనిస్తున్నారు? ఆ ధైర్యాన్ని మేల్కొలపడమే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నీవు బలహీనుడివి కాదు, నీవు అల్పుడివి కాదు, నీవు ఆ పరబ్రహ్మ స్వరూపానివి. ఈ భావన నీలో కలిగిన మరుక్షణమే నీ సమస్యలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. ఏ పర్వతమైనా సరే మన కాలి కింద ఉండాల్సిందే తప్ప మన తలపైన ఉండకూడదని తెలుసుకోవాలి. జ్ఞానమే నిజమైన ఆయుధం. ఆయుధాన్ని ధరించినవాడు ఎన్నడూ యుద్ధరంగం నుండి పారిపోడు. అర్జునుడు మొదట భయంతో గాండీవాన్ని వదిలేశాడు. కాని కృష్ణుడి బోధన తర్వాత అదే గాండీవంతో విజయాన్ని అందుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఆ గాండీవం మన మనోబలమే. ఆ మనోబలాన్ని సంపాదించుకోవడానికి మనం నిరంతరం సాధన చేయాలి. నిరాశ అనేది ఒక విషం వంటిది. అది మనలోని ఉత్సాహాన్ని చంపేస్తుంది. ఆ విషాన్ని హరించే అమృతమే ఈ భగవద్గీతలోని పవిత్ర శ్లోకాలు. ప్రతి అక్షరం ఒక మంత్రం, ప్రతి వాక్యం ఒక మార్గం.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు రావడం ఎంత సహజమో, కష్టం తర్వాత సుఖం రావడం కూడా అంతే సహజం. కాని ఆ కష్టకాలంలో మనం ఎలా ప్రవర్తిస్తాము అనేదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. కృంగిపోవడం పెరికితనం, ఎదిరించడం సాహసం. ఆ సాహసాన్ని నూరిపోసే ఈ దివ్య ప్రబోధాన్ని మనం నిత్యం స్మరించాలి. ఈ ప్రపంచం ఒక నాటక రంగమైతే ఆ పరమాత్మ సూత్రధారి. ఆయన చెప్పినట్లు నడుచుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. మనం చేయాల్సిందల్లా ఆయనమీద భారం వేసి మన బాధ్యతను నిర్వర్తించడమే. ఆత్మవిశ్వాసమున్న వ్యక్తికి ఆకాశమే హద్దు. ఏ ప్రతిబంధకమైనా సరే అతని ముందు తలవంచాల్సిందే. సంక్షోభం మనకు కొత్త పాక్యాలను నేర్పుతుంది. మనలోని నిగూఢమైన శక్తులను బయటకు తీస్తుంది. ఆ శక్తులను ఎలా వినియోగించుకోవాలో తెలిస్తే జీవితం ఒక వసంతంలా మారుతుంది. పట్టుదల, ఓర్పు మరియు ఆత్మవిశ్వాసం ఈ మూడు ఉంటే మనిషి అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనలోని భయం మటుమాయమైపోతుంది. శాంతి అనే వెలుగు మన హృదయంలో ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం మన గమ్యాన్ని స్పష్టంగా చూడగలం. ముందున్న ప్రయాణం ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. మనస్సును ఎలా నియంత్రించాలి, ఆత్మను ఎలా ఉద్ధరించుకోవాలి అనే విషయాలను మనం మరింతగా లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ దివ్యవాణి మీలో కలిగించే మార్పును మీరు అనుభవిస్తున్నారా? ఆ మార్పు మీ జీవితాన్ని ఏ దిశగా నడిపిస్తుందో మీకే తెలుస్తుంది. సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఏమిటంటే అది కేవలం నమ్మకాన్ని మాత్రమే కాదు, అనుభూతిని కూడా ఇస్తుంది. ఆ అనుభూతిని పొందే దిశగా మనం వేస్తున్న ప్రతి అడుగు మనల్ని అమరత్వం వైపు నడిపిస్తుంది. నిరంతరం ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. మనస్సును ఒక మచ్చిక చేసుకున్న ఏనుగులాగా మార్చుకోవాలి. అది అదుపు తప్పితే అడవిని ఎలా నాశనం చేస్తుందో అలాగే మన ఆలోచనలు నియంత్రణలో లేకపోతే మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. అర్జునుడు తన కళ్ల ముందు ఉన్న భీష్మ ద్రోణులను చూసి చలించిపోయినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఒక్కటే: నీ లోపల ఉన్న శత్రువు బయట ఉన్న శత్రువు కంటే బలమైనవాడు. ఆ శత్రువును జయించాలంటే నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు గుర్తించాలి. ఈ సత్యాన్ని గ్రహించి నీ ఆత్మను నీవే మిత్రుడిగా మార్చుకోగలిగితే నీ ప్రయాణంలో ఏ అడ్డంకి నిన్ను ఆపలేదు. ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఈ అమృతవాక్యం మన హృదయాలను తట్టి లేపుతోంది. నీకు నీవే బంధువువి, నీకు నీవే శత్రువువి అని పరమాత్మ ఎంత స్పష్టంగా చెప్పారో గమనించండి. మనం అపజయం పొందినప్పుడు ఇతరులను నిందిస్తాము, కాలం బాలేదని వాపోతాము. కాని నిజానికి మన పతనానికి కారణం మనలోని నిరాశే. ఆ నిరాశను పారద్రోలి ఆశను నింపుకున్న రోజున మనమే మనకు గొప్ప బంధువుగా మారుతాము. మనలోని చైతన్యాన్ని మేల్కొలిపితే ఆ జగన్నాథుడు మన చేతులు పట్టుకుని నడిపిస్తాడు. ఒక్క క్షణం ఆలోచించండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరూ లేని ఒంటరి పోరాటంలో ఉన్నప్పుడు మీ మనస్సు మీకు ఏం చెప్పింది? పిరికితనంతో వెనకడుగు వేయమని చెప్పిందా, లేక ధైర్యంతో ఎదురు నిలవమని చెప్పిందా? మీరు అర్జునుడి స్థానంలో ఉంటే ఆ కైన నిర్ణయం తీసుకునే సమయంలో ఏం చేసేవారు? మీ అంతరంగంలోని ఆ అనుభవాన్ని, ఆ మథనాన్ని మాకు వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. మీ ప్రతి మాట మరొకరికి స్ఫూర్తినిచ్చే దీపం కావచ్చు. మనం పంచుకునే జ్ఞానమే మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మన సనాతన ధర్మం మనకు నేర్పిన అతిపెద్ద పాణ్యం ఆత్మవిశ్వాసం. లోకమంతా నిన్ను వేలెత్తి చూపినా నీ మనస్సాక్షి నిన్ను అభినందిస్తే అదే నీకు నిజమైన విజయం. సంక్షోభం అనేది మనిషిలోని అసలైన శక్తిని బయటకు తీసే ఒక సాధనం లాంటిది. దాన్ని చూసి భయపడితే అది నిన్ను భయపెడుతుంది, దాన్ని ఎదిరిస్తే అది నీకు దాసోహం అంటుంది. అందుకే ప్రతి ప్రతిబంధకాన్ని ఒక పాజంగా భావించి ముందుకు సాగండి. నీ వెనుక ఉన్న శక్తి కంటే నీ లోపల ఉన్న శక్తి అనంతమైనదని నిరంతరం గుర్తుంచుకో. ఈ దివ్యజ్ఞానం ఒక ప్రవాహంలా సాగపోవాలి. ఎందరో అలసిపోయిన బాటసారులకు ఇది ఊరటనివ్వాలి. ఈ అమూల్యమైన విషయాలు మన ధర్మంలోని విశిష్టతను చాటిచెబుతున్నాయి. ఈ దివ్యజ్ఞానం మరొకరికి వెలుగునిస్తుందని మీరు భావిస్తే దీన్ని ధర్మ ప్రచారంగా భావించి 10 మందితో పంచుకోండి. ధర్మాన్ని పంచుకోవడం అంటే భగవంతుని సేవ చేయడమే. మీ ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నిండితే అది మీ జన్మకు సార్థకతను ఇస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అన్న సూక్తిని మనం ఆచరణలో చూపిద్దాం. మనలోని అపరిమితమైన శక్తిని మేల్కొలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.
కాని అన్నింటిలోకి ఉత్తమమైన మార్గం ఆత్మ పరిశీలన. ప్రతిరోజు కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని మీ అంతరాత్మతో మాట్లాడండి. అక్కడ మీకు వినిపించే స్వరం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి స్వరమే. ఆ స్వరం మీకు సరైన దిశను చూపిస్తుంది, ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది. భయం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే అని గ్రహించండి. ఆలోచనను మార్చుకుంటే మీ ప్రపంచమే మారిపోతుంది. మనిషికి సంపద పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పాడైతే మళ్లీ పొందవచ్చు. కాని ఒక్కసారి ఆత్మవిశ్వాసం కోల్పోతే మనిషి జీవచ్ఛవంలా మారిపోతాడు. అందుకే ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం మన ప్రాథమిక కర్తవ్యం. ఎటువంటి తుపాను వచ్చినా సరే మీలోని ధైర్యమనే దీపాన్ని ఆరిపోనివ్వకండి. ఆ దీపమే మిమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోకి, అసత్యం నుండి సత్యం వైపు నడిపిస్తుంది. గీతాసారం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. నీవు సామాన్యుడివి కాదు, నీవు ఆ దివ్యపురుషుని అంశవు. సంక్షోభం మనల్ని కృంగదీయదు, అది మనలోని బలహీనతలను మాత్రమే కృంగదీస్తుంది. మనల్ని ఒక కొత్త మనిషిగా ఆవిష్కరిస్తుంది. అందుకే కష్టం వచ్చినప్పుడు కృతజ్ఞతతో ఉండండి, ఎందుకంటే అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది. అడ్డంకులన్నీ అనుభవాలుగా మారి మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. నిరంతరం ఆ పరమాత్మను స్మరిస్తూ ధర్మబద్ధమైన మార్గంలో అడుగులు వేయండి. అప్పుడు ఏ విజయమైనా సరే మీ పాదాల దగ్గర వాలుతుంది. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, ఫలితాన్ని ఆ దైవానికి వదిలిపెట్టు. మనస్సును జయించినవాడు ప్రపంచాన్ని జయించినట్లే. అది ఎలా సాధ్యమవుతుందో మనం రాబోయే భాగాల్లో మరింత విపులంగా తెలుసుకుందాం. జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. ఇందులో ఏ మజిలీ శాశ్వతం కాదు. వచ్చే ప్రతి మార్పును ఆహ్వానించండి, ప్రతి సవాలును స్వీకరించండి. మీరు ఒంటరివారు కాదు, ఆ దివ్యశక్తి మీ వెన్నంటే ఉంది. ఆ శక్తిని అనుభూతి చెందుతూ ముందుకు సాగడమే మన జీవిత పరమార్థం. నీలో ఉన్న నిగూఢ శక్తిని బయటకు తీసే సమయం ఆసన్నమైంది. మనం నిరంతరం బయటి శత్రువుల గురించి భయపడుతుంటాము. కాని అసలైన శత్రువు మన లోపలే ఉన్న అజ్ఞానం మరియు అశాంతి. ఆ అజ్ఞానపు పొరలను తొలగించుకున్నప్పుడే మనకు సత్యం కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన ఈ విద్య మనందరికీ శిరోధార్యం. ప్రతి మనిషి తన జీవితంలో ఒకానొక దశలో నిస్సహాయ స్థితిని అనుభవిస్తాడు. ఆ స్థితి నుండి బయటకు రావాలంటే కేవలం ప్రార్థనలు మాత్రమే సరిపోవు. మనలోని ఆత్మబలాన్ని మేల్కొల్పాలి. మనలోని ఆత్మబలమే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. జీవితమనే ఈ మహాయాత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. 5 ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఆ ఇంద్రియాల గుర్రాలు ఎటుపడితే అటు పరిగెడుతుంటే మన జీవిత రథం అదుపు తప్పుతుంది. అప్పుడే మనకు ఒక మంచి సారథి అవసరం. ఆ సారథి మన వివేకమే. ఆ వివేకాన్ని మనం పదును పెట్టుకోవాలి. నిరంతర సాధన ద్వారా మాత్రమే మనస్సును వశం చేసుకోవడం సాధ్యమవుతుంది. వశమైన మనస్సు మనకు అమితమైన సుఖాన్ని ఇస్తుంది. మన పురాణాలు మరియు ఇతిహాసాలు మనకు ఎన్నో పాక్యాలను నేర్పిస్తున్నాయి. ఆ దివ్యగాథలలో దాగిన పరమార్థాన్ని గ్రహించినవారు ఎన్నడూ తడబడరు. సంక్షోభమనేది ఒక పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గినవారే చరిత్రలో నిలిచిపోతారు. భయం మన కళ్లకు గంతలు కడుతుంది. కాని జ్ఞానం ఆ గంతలను తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది. ఆ వెలుగులో మనం మన గమ్యాన్ని స్పష్టంగా చూడగలం. మన అడుగులు తడబడకుండా ముందుకు సాగగలం. ఆ వెలుగు కోసం మనం నిరంతరం తపించాలి. మన సనాతన ధర్మం అనేది ఒక మహావృక్షం. దాని నీడలో సమస్త ప్రాణికోటి సేదతీరుతుంది. అటువంటి మహోన్నతమైన ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత. మన పూర్వీకులు అందించిన ఈ దివ్యజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి మా బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ ధర్మరక్షణ కార్యంలో మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము. మీ మొబైల్ ఫోన్తో స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ స్కానర్ను స్కాన్ చేసి తోడ్పాటును అందించండి. మీ సహకారం మాకు ఎంతో అవసరం. మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ధర్మ ప్రచారంలో ఒక పెద్ద అడుగుగా మారుతుంది. ఇది కేవలం ఆర్థిక సహకారం మాత్రమే కాదు, మన సంస్కృతిని, మన విలువలను కాపాడుకోవడానికి మీరు వేస్తున్న ఒక ధర్మబద్ధమైన ముందడుగు. సనాతన ధర్మం మనుగడ సాగించినంత కాలమే మానవాళికి శాంతి
మరియు సుఖం లభిస్తాయి. ఆ లక్ష్యం కోసమే మేము ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాము. మీ హృదయపూర్వకమైన సహకారం మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మనం కలిసి ధర్మాన్ని కాపాడుకుందాం. మరలా మన కథలోకి వస్తే, శ్రీకృష్ణుడు అర్జునుడికి మనస్సును ఎలా మిత్రుడిగా చేసుకోవాలో వివరిస్తున్నాడు. సంకల్పమున్న చోట మార్గముంటుంది. మనం ఏ పని చేసినా అది పరమాత్మకు అర్పణగా చేయాలి. అప్పుడు ఆ పనిలోని దోషాలు మనకు అంటవు. ఫలితం మీద ఆశలేని పని మనిషిని బంధనాల నుండి విముక్తుడిని చేస్తుంది. ఈ నిష్కామ కర్మయోగమే మనల్ని సంక్షోభాల నుండి రక్షిస్తుంది. ఇది వినడానికి సులభంగా అనిపించినా ఆచరణలో ఎంతో కష్టమైనదే. కాని అసాధ్యం మాత్రం కాదు. ప్రతి మనిషి తనలోని లోపాలను సరిదిద్దుకోవడానికి నిత్యం ప్రయత్నించాలి. మనం ఇతరుల తప్పులను వెతకడంలో చూపించే శ్రద్ధను మనలోని మార్పు కోసం చూపించాలి. నీవే నీకు మిత్రుడివి, నీవే నీకు శత్రువువి అనే మాటను ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే నీవు నిన్ను ప్రేమించుకుంటావో, ఎప్పుడైతే నీమీద నీకు గౌరవం పెరుగుతుందో, అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నిన్ను గౌరవిస్తుంది. ఆత్మ గౌరవమే అసలైన సంపద. ఆ సంపదను ఎవరూ దొంగలించలేరు. కష్టాలు వచ్చినప్పుడు కుమిలిపోవడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. ఆ కష్టం నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. చీకటి ఎక్కువగా ఉందంటే వెలుగు వచ్చే సమయం దగ్గరపడిందని అర్థం. అలాగే సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే పరిష్కారం కూడా వెంటే ఉందని గ్రహించాలి. ఆ పరిష్కారాన్ని వెతకగలిగే నేర్పు మనకు ఉండాలి. ఆ నేర్పును మనకు ఈ గీతా ప్రబోధం ప్రసాదిస్తుంది. మన ఆలోచన సరళి మారితే మన జీవితమే మారుతుంది. ఆ మార్పు మనలోనే మొదలవ్వాలి. భగవద్గీతలోని ప్రతి శ్లోకం ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. మనం దాన్ని పఠించినప్పుడు మన శరీరంలోని నాడీ వ్యవస్థలో ఒక రకమైన ప్రకంపనలు మొదలవుతాయి. ఆ ప్రకంపనలు మనల్ని ప్రశాంతత వైపు నడిపిస్తాయి. అశాంతితో నిండిన మనస్సుకు ఇది ఒక దివ్య ఔషధం. లోకంలోని ఎన్నో సమస్యలకు మూలం మన మనస్సులోని అస్థిరతే. ఆ అస్థిరతను తొలగించి స్థితప్రజ్ఞతను సాధించడమే మన అసలైన గమ్యం కావాలి. ఆ గమ్యం చేరుకున్నవాడే నిజమైన యోగి. మన ప్రయాణం ఇంకా ముగియలేదు. మనం ఇంకా ఎన్నో అద్భుతమైన రహస్యాలను ఛేదించాల్సి ఉంది. ఆ పరమాత్మ చూపిన మార్గంలో నడవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. రాబోయే భాగాలలో మనం ఇంకా లోతైన విషయాలను చర్చించుకుందాం. మీలో కలుగుతున్న మార్పును గమనిస్తూ ఈ దివ్యజ్ఞానాన్ని ఆస్వాదించండి. సత్యం ఎప్పుడూ జయించబడుతుంది. ధర్మం ఎప్పుడూ రక్షించబడుతుంది. ఆ నమ్మకంతోనే మనం ముందుకు సాగాలి. మన అంతరాత్మ చెప్పే మాటను వినాలి. మన అంతరంగంలో నిరంతరం జరిగే ఈ పోరాటం బయటి యుద్ధాల కంటే ఎంతో క్లిష్టమైనదే. మన ఆలోచనలే మనకు బంధనాలవుతాయి. అవే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన ఈ రహస్యం ఎంతో నిగుజ్జమైనది, ఎంతో ప్రభావవంతమైనది. మనం మనలోని లోపాలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో మనకు తోడుగా ఉండేది మన ఆత్మశక్తి మాత్రమే. ఒక చిన్న దీపం చీకటిని ఎలా పారద్రోలుతుందో, ఈ ఒక్క శ్లోకం మన జీవితంలోని అశాంతిని అలా తొలగిస్తుంది. సంక్షోభం మనల్ని చుట్టుముట్టినప్పుడు మన బుద్ధి పని చేయడం మానేస్తుంది. అప్పుడు మనల్ని మనం తక్కువగా చూసుకుంటాము. మన వల్ల ఏమీ కాదని నిరాశలో మునిగిపోతాము. కాని ఆ పరమాత్మ చెబుతున్నాడు, నీవు అల్పుడివి కావు. నీవు అత్యంత శక్తివంతుడివి. నీ లోపల ఉన్న ఆ అగ్నిని నీవు గుర్తించు. అప్పుడు లోకమంతా నీకు దాసోహం అంటుంది. మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి అంటే ముందు తనమీద తనకు నమ్మకముండాలి. పదే పదే మన వైఫల్యాలను తలుచుకోవడం వల్ల మన శక్తి క్షీణిస్తుంది. దానికి బదులుగా మనలోని బలాలను తలుచుకోవాలి. మన లక్ష్యం వైపు అడుగులు వేయాలి. ఒక సముద్రపు అల ఎన్నిసార్లు ఒడ్డుకు తగిలి వెనక్కి వెళ్ళినా మళ్లీ ముందుకు వస్తూనే ఉంటుంది. అలాగే మనం కూడా ఎన్నిసార్లు కిందపడినా మళ్లీ లేచి నిలబడాలి. అదే నిజమైన పౌరుషం. చాలామంది తమ కష్టాలకు ఇతరులే కారణమని భావిస్తుంటారు. కాని అది కేవలం ఒక భ్రమ మాత్రమే. మన సుఖానికి, దున్హఖానికి
మనమే బాధ్యులం. మన ఆలోచనల ప్రతిరూపమే మన జీవితం. ఒక అద్దం ముందు మనం ఎలా నిలబడితే అది మనల్ని అలాగే చూపిస్తుంది. అలాగే మన మనస్సు కూడా మనలోని భావాలను ప్రతిబింబిస్తుంది. కాబట్టి మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం అత్యంత అవసరమైన విషయం అని గ్రహించాలి. ఈ దివ్యజ్ఞానం మనకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. కష్టాల సముద్రంలో దారి చూపుతుంది. ఎప్పుడైతే మనం మన ఆత్మను గౌరవిస్తామో అప్పుడు మనకు ఎటువంటి భయం ఉండదు. మరణం కూడా మనల్ని భయపెట్టలేదు. ఎందుకంటే మనం ఆత్మస్వరూపులమని తెలుసుకుంటాము. ఈ శరీరం కేవలం ఒక వస్త్రం వంటిది. లోపల ఉన్న చైతన్యం శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన సత్యాన్ని పట్టుకున్నవాడు ఎన్నటికీ చలించడు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉన్నప్పుడు ఒక్కసారి మనస్సును ప్రశాంతం చేసుకోండి. ఆ ప్రశాంతతలో మీకు వినిపించే చిన్న శబ్దం సరైన దారిని చూపిస్తుంది. ఆ శబ్దమే దైవవాణి. ఆ శబ్దమే ఆత్మప్రబోధము. లోకం చెప్పే మాటల కంటే మీ అంతరాత్మ చెప్పే మాటను నమ్మండి. ఎందుకంటే మీ ఆత్మకు మీరు ఏం కావాలో, మీరు ఏ స్థితిలో ఉన్నారో చాలా స్పష్టంగా తెలుసు. ఆ నమ్మకమే మిమ్మల్ని సంక్షోభం నుండి రక్షిస్తుంది. ప్రతి ప్రతిబంధకం ఒక పరీక్ష అయితే ఆ పరీక్షలో పాస్ అవ్వడానికి కావలసిన జ్ఞానం మన దగ్గరే ఉంది. ఆ జ్ఞానాన్ని వెలికితీయడమే మన పని. ఇనుమును కాల్చినప్పుడే అది ఒక ఆయుధంగా మారుతుంది. అలాగే మనిషి కూడా కష్టాలను అనుభవించినప్పుడే పరిపూర్ణుడు అవుతాడు. మీ జీవితంలో వస్తున్న కష్టాలను చూసి ఏడవకండి. అవి మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తున్నాయని సంతోషించండి. ఆ సానుకూల దృక్పథమే మిమ్మల్ని విజేతగా నిలబెట్టుకుంటుంది. సంక్షోభం అనేది మనిషిలోని దైవత్వాన్ని బయటకు తీసే ప్రక్రియ. గీతలోని ఈ శ్లోకం మనకు ఒక కవచంలా పనిచేస్తుంది. ఏ దిశ నుండి ప్రమాదం వచ్చినా ఈ మంత్రం మనల్ని కాపాడుతుంది. అది ఎలా అంటే మనలో ధైర్యాన్ని నింపడం ద్వారా. భయం లేని చోట ప్రమాదం తన ప్రభావాన్ని కోల్పోతుంది. కాబట్టి మన హృదయంలో భయానికి చోటు ఇవ్వకూడదు. కేవలం భక్తికి, ధైర్యానికి మాత్రమే చోటు ఇవ్వాలి. అప్పుడే మనం శాంతిని పొందగలము. గడచిన కాలం గురించి చింతించడం, రాబోయే కాలం గురించి భయపడటం ఇవి రెండు వృధా పనులు. ఉన్న ఈ క్షణాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ క్షణంలో మన ధర్మమేమిటి అనే దానిపైనే మనం దృష్టి పెట్టాలి. వర్తమానంలో జీవించడం నేర్చుకున్నవాడు అన్ని బంధనాల నుండి ముక్తుడవుతాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన యుద్ధం కూడా వర్తమానంలో జరగాల్సిందే. ఆ యుద్ధం మనలోని సద్గుణాలకు, దుర్గుణాలకు మధ్య జరిగే నిరంతర సంగ్రామం. మీ మనస్సును మిత్రుడిగా మార్చుకున్న రోజున మీరే ఈ సృష్టికి రాజు అవుతారు. ఆ మిత్రుడు మీకు ఎప్పుడూ మంచి సలహాలే ఇస్తాడు. మిమ్మల్ని తప్పు దారి పట్టనివ్వడు. కాని అది శత్రువుగా మారితే మిమ్మల్ని మీరే నాశనం చేసుకునేలా చేస్తుంది. అందుకే మనస్సును అదుపులో ఉంచుకోవడానికి యోగం, ధ్యానం మరియు స్వాధ్యాయం అవసరం. ఈ దివ్యశ్లోక పఠనం కూడా ఒక రకమైన ధ్యానమే. ఇది మీ అంతరంగాన్ని శుద్ధిచేసి మిమ్మల్ని వెలుగు వైపు నడిపిస్తుంది. ఒక చెట్టు గాలికి ఊగనా దాని వేర్లు భూమిలో బలంగా ఉంటే అది పడిపోదు. అలాగే మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా మన ఆత్మవిశ్వాసం అనే వేరు బలంగా ఉంటే మనం పడిపోము. ఆ వేరును బలోపేతం చేసుకోవడమే మన లక్ష్యం. భగవద్గీత మనకు ఆ బలాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ ఈ శ్లోకాన్ని స్మరించడం వల్ల మనలో ఒక అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది. ఆ శక్తి మనల్ని అన్ని ఆపదల నుండి గట్టెక్కిస్తుంది. ఇది అనుభవపూర్వకమైన సత్యం. జ్ఞానం అనేది ఒక నిరంతర ప్రవాహం. అది ఎక్కడా ఆగకూడదు. మనం నేర్చుకున్నది 10 మందికి పంచినప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. మీతో పాటు లక్షలాది మంది ఈ వెలుగు కోసం అన్వేషిస్తున్నారు. వారందరికీ ఈ మార్గాన్ని చూపించడం మన బాధ్యత. మనం ఎంతగా జ్ఞానాన్ని పంచుతామో అంతగా మనకు జ్ఞానం పెరుగుతుంది. ఇది ఒక దివ్యమైన చక్రం. ఇది మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ ఉందంటే
అది మన మనస్సులో మాత్రమే. మనం చేయగలము అని నమ్మితే కొండలను కూడా పిండి చేయగలము. ఆ నమ్మకమే మనకు భగవంతుడు ఇచ్చిన గొప్పవరం. ఆ వరాన్ని వాడుకోకుండా నిరాశలో ఉండటం పాపం. కాబట్టి లేవండి, మేల్కొనండి, మీ గమ్యం చేరుకునే వరకు ఆగకండి. స్వామి వివేకానంద చెప్పిన ఈ మాటలు కూడా గీతలోని సందేశానికి ప్రతిరూపాలే. మనలోని శక్తిని గుర్తించి విజయం వైపు అడుగులు వేయండి. మనం ఎదుర్కొనే ప్రతి ప్రతిబంధకం మనలోని సహనాన్ని పరీక్షిస్తుంది. సహనం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు. లోకం మనల్ని ఎన్ని మాటలు అన్నా మనం మన ధర్మాన్ని వీడకూడదు. కృష్ణ పరమాత్మ ఎన్ని అవమానాలను భరించాడో మనందరికీ తెలుసు. కాని ఆయన ఎప్పుడూ తన చిరునవ్వును, తన ధర్మాన్ని వీడలేదు. ఆయనే మనకు ఆదర్శం. ఆయన చూపిన బాటలో నడవడమే మన జీవిత పరమార్థం. ఆ బాట మనల్ని శాశ్వతమైన ఆనందం వైపు నడిపిస్తుంది. ఈ దివ్యవాణి మీ హృదయాలను స్పృశిస్తోందని నేను ఆశిస్తున్నాను. మనలోని మార్పు అనేది ఒకే రోజులో రాదు. అది నిరంతర సాధన వల్ల వస్తుంది. ప్రతి అడుగులోనూ ఆ పరమాత్మను స్మరిస్తూ మన విధిని మనం నిర్వహించాలి. అప్పుడు మన జీవితం ఒక పూదోటలా మారుతుంది. ఏ సంక్షోభమైనా సరే మన ముందు చిన్నబోతుంది. ఆత్మవిశ్వాసంతోనే మనం ముందుకు సాగాలి. ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నో అద్భుతాలు మనకోసం వేచి చూస్తున్నాయి. వాటిని మనం తర్వాతి భాగాల్లో చూద్దాం. ఈ అనంతకాల చక్రంలో మనమెక్కడున్నాము, మన గమ్యమేమిటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమయంలో వేధిస్తూనే ఉంటాయి. కష్టాల కడలిలో మునిగిపోయినప్పుడు, ఆ నిస్సహాయ స్థితిలో మనం చేసే ఆర్తనాదం ఆ పరమాత్ముడికి వినిపిస్తుందా అనిపిస్తుంది. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ దైవం మనకోసం ఎక్కడో ఆకాశంలో వేచి చూడటం లేదు. ఆయన మనలోని ఆత్మశక్తి రూపంలోనే మనల్ని కనిపెట్టుకుని ఉన్నాడు. మనమెప్పుడు మన అంతరంగంలోకి తొంగచూస్తామో, ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోవడం మానేస్తామో, అప్పుడే ఆ దివ్య చైతన్యం మనలో ప్రకాశిస్తుంది. మనలోని ఆత్మవిశ్వాసమే మనల్ని సంక్షోభాల నుండి గట్టెక్కించే అసలైన తెప్ప. జీవితం అనే అడవిలో దారి తప్పినప్పుడు, భయం అనే క్రూర మృగాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, ఆత్మైవ హ్యాత్మనో బంధుంహ అనే మంత్రాన్ని స్మరించండి. నీవే నీకు గొప్ప మిత్రుడివి, నీవే నీకు గొప్ప బాసటవు. నీవు నిన్ను నమ్మినప్పుడు నీలోని బలహీనతలు మటుమాయమవుతాయి. ఏ ప్రతిబంధకమైనా సరే నీ సంకల్ప బలం ముందు తలవంచక తప్పదు. సముద్రంలో ప్రయాణించే నావకు బయట ఉన్న నీరు ఎప్పుడూ ప్రమాదం కాదు. ఆ నీరు నావలోకి ప్రవేశించినప్పుడే మునిగిపోయే ప్రమాదముంది. అలాగే లోకంలోని సమస్యలు మనల్ని ఏమీ చేయలేవు. అవి మన మనస్సులోకి ప్రవేశించి మనల్ని కృంగదీసినప్పుడే మనం ఓడిపోతాము. ఆలోచించండి, ఒకవేళ ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీరు ఒక్కరే ఒకవైపు నిలబడాల్సిన పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు? మీలోని సత్యం మిమ్మల్ని రక్షిస్తుందని నమ్ముతారా, లేక లోకానికి భయపడి మీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటారా? అర్జునుడు కూడా అచ్చం ఇలాంటి ధర్మ సంకటంలోనే పడ్డాడు. తన ఆత్మీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం సరైనదేనా అని అతను ప్రశ్నించుకున్నాడు. మీరు అటువంటి పరిస్థితిలో ఉంటే మీ మనస్సాక్షి చెప్పే మాట వింటారా, లేక భావోద్వేగాలకు లొంగపోతారా? మీ అభిప్రాయాన్ని మాకు వ్యాఖ్య ద్వారా తెలియజేయండి. మీ ఆలోచనలు మాకు ఎంతో ముఖ్యం. ఈ అపురూపమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మీరు వింటున్నారు అంటే అది ఆ పరమేశ్వరుడి అనుగ్రహమే. ఈ దివ్యజ్ఞానం మరొకరికి వెలుగునిస్తుందని మీరు భావిస్తే దీన్ని ధర్మ ప్రచారంగా భావించి 10 మందితో పంచుకోండి. మంచిని పంచుకోవడం వల్ల మనలోని సాత్విక గుణం పెరుగుతుంది. సమాజంలో ఒక సానుకూల మార్పు మొదలవుతుంది. మన సనాతన ధర్మం బోధించే ఇటువంటి ఉత్కృష్టమైన విషయాలు ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు చేరాలి. ఆ ధర్మకార్యంలో మీరు కూడా ఒక భాగస్వామి అవ్వండి. ఒక చిన్న షేర్ ఒక మనిషి జీవితంలో పెద్ద ఆశను చిగురింపజేయవచ్చు. మనస్సు అనేది ఒక అద్దం వంటిది. దానిపై కోరికలు, ద్వేషాలు, భయాలు అనే దుమ్ము పేరుకుపోతే మనకు సత్యం కనిపించదు. ఆ దుమ్మును తుడిచివేసి మనస్సును పరిశుభ్రం చేసుకున్నప్పుడే మనలోని పరమాత్మ దర్శనమిస్తాడు. సంక్షోభం వచ్చినప్పుడు మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే
మనస్సును అశాంతికి గురిచేయడం. అశాంతితో ఉన్న మనస్సు ఎన్నటికీ సరైన నిర్ణయం తీసుకోలేదు. అందుకే ఆ క్షణంలో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఆ నిశ్శబ్దమే మనకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనలోని శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ఈ సూత్రం కేవలం యుద్ధ రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న చితకా సమస్యకు ఒక పరిష్కారం. ప్రతి మనిషి తనను తాను ఉద్ధరించుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. నేను అసమర్థుడిని అని అనుకోవడం ఒక మహాపాపం. భగవంతుడు మనల్ని ఎంతో గొప్ప ఉద్దేశంతో ఈ భూమిమీదకు పంపాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా చిన్న చిన్న అడ్డంకులకు తలవంచడం సబబు కాదు. నీవు నీ ఆత్మను ఉద్ధరించుకోవడమే నీవు ఆ దైవానికి ఇచ్చే నిజమైన కానుక. అదే నీ జీవితానికి ఒక సార్థకతను ఇస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా నీవు నీ ధర్మాన్ని వీడకు. ధర్మం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. నీ కర్తవ్యాన్ని నీవు నిజాయితీగా నిర్వహించడం. ఆ నిజాయితీ నీకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. నీ మనస్సు నీకు మిత్రుడిగా మారితే నీవు ఎక్కడా అభద్రతాభావానికి లోనుకావు. ఆ స్థితిని పొందిన వ్యక్తికి రాజభవనమైనా కటిక నేల అయినా ఒకటే. ఎందుకంటే అతని ఆనందం బయట వస్తువులమీద ఆధారపడి ఉండదు. అది అతని లోపల నుండి ప్రవహించే అమృతధార. ఆ అమృతాన్ని ఆస్వాదించేవాడు ఎన్నటికీ దున్హకించడు. విజయం పొందినప్పుడు గర్వపడటం, ఓటమి ఎదురైనప్పుడు కృంగపోవడం, ఇవి రెండూ మనస్సు బలహీనతలే. ఆ రెండింటినీ సమానంగా స్వీకరించగలిగేవాడే స్థితప్రజ్ఞుడు. సంక్షోభం వచ్చినప్పుడు మన సహనం, మన వివేకం పరీక్షించబడతాయి. ఆ పరీక్షలో నెగ్గాలంటే మనకు గీతాజ్ఞానం ఎంతో అవసరం. ఆ జ్ఞానమే మనల్ని అన్ని ప్రతిబంధకాల నుండి కాపాడుతుంది. నీవు నీ ఆత్మను బంధువుగా చేసుకున్న రోజున నీకు ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. నీ సంకల్పమే నీకు విజయపథం అవుతుంది. నీవు వేసే ప్రతి అడుగు ఒక చరిత్రగా మారుతుంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగపోదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవడానికి మనం నిరంతరం ప్రయత్నించాలి. మరుసటి భాగంలో మనం ఈ రహస్యం యొక్క ముగింపును మరియు మన జీవితాలను మార్చే ఆఖరి సూత్రాన్ని తెలుసుకోబోతున్నాము. ఆ దివ్య అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండండి. మీ మనస్సును నిశ్చలం చేసుకోండి. ఆ పరమాత్మ సందేశాన్ని మీ అంతరంలోకి ఆహ్వానించండి. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః. మన ఆత్మశక్తిని చాటుదాం, లోకానికి వెలుగునిద్దాం. ఆ వెలుగులో మనం అందరం కలిసి నడుద్దాం. ఈ దివ్యజ్ఞాన ప్రయాణం ఇప్పుడు ఒక మహోన్నతమైన ఘట్టానికి చేరుకుంది. మనం ఇప్పటివరకు చర్చించుకున్న విషయాలన్నీ మీ అంతరంగంలో ఒక కొత్త చైతన్యాన్ని నింపి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. కష్టాలు వచ్చినప్పుడు కుమిలిపోకుండా సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవడం ఎలాగో మనం నేర్చుకున్నాము. మనలోని ఆత్మశక్తిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో మరొకటి లేదని శ్రీకృష్ణ పరమాత్మ మనకు స్పష్టంగా వివరించారు. ఈ సత్యాన్ని గ్రహించి ఆచరణలో పెట్టినప్పుడే మన జన్మకు ఒక గొప్ప సార్థకత లభిస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఈ అక్షరాల్లోనే సమస్త ప్రపంచానికి కావలసిన పరిష్కారం దాగ ఉంది. నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవడం అనేది ఆ పరమాత్మను అవమానించడమే అవుతుంది. ఎందుకంటే నీవు ఆ దివ్యపురుషుని అంశవు. నీలో అనంతమైన శక్తి దాగ ఉంది. ఆ శక్తిని నీవు గుర్తించి నీ ఆత్మను నీవు ఉద్ధరించుకోవాలి. ఎటువంటి అడ్డంకులైనా సరే నీ సంకల్పం ముందు చిన్నబోవాల్సిందే. ఆత్మవిశ్వాసం అనే దీపాన్ని ఎప్పుడూ ఆరిపోనివ్వకుండా చూసుకోవడం నీ ప్రథమ కర్తవ్యం. మనస్సును అదుపులో ఉంచుకోవడం అనేది ఒక కళ. అది నిరంతర సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది. వశమైన మనస్సు నీకు పరమమిత్రుడు. అది నీ గమ్యం వైపు నిన్ను వేగంగా నడిపిస్తుంది. కాని అదుపులేని మనస్సు నిన్ను పతనం వైపు లాగుతుంది. అందుకే ప్రతిరోజూ కాసేపు నిశ్శబ్దంగా గడపండి. మీ అంతరాత్మతో సంభాషించండి. అక్కడ మీకు లభించే ప్రశాంతత ఈ ప్రపంచంలోని ఏ సంపద ఇవ్వలేదు. ఆ ప్రశాంతతే మీ జీవితంలోని అన్ని సమస్యలకు మూల పరిష్కారం అని మరువకండి. జీవితం అనేది పూలబాట కాదు.
అది ఎన్నో ముళ్లతో కూడిన ఒక క్లిష్టమైన మార్గం. కాని ఆ మార్గంలో నడవడానికి కావలసిన ధైర్యాన్ని ఈ గీతాజ్ఞానం మనకు ప్రసాదిస్తుంది. ప్రతి సంక్షోభం మనల్ని మరింత బలవంతులుగా తీర్చిదిద్దుతుంది. నిన్నటి భయం ఈరోజు ధైర్యంగా మారాలి. నేటి కష్టం రేపటి విజయానికి పునాది కావాలి. ఆ పరమాత్మ నీడలో నీవు ఉన్నావన్న నమ్మకంతో ముందడుగు వేయి. నీ వెనుక ఉన్న శక్తి కంటే నీ లోపల ఉన్న దైవత్వం ఎంతో గొప్పది. మన సనాతన ధర్మం యొక్క ఉత్కృష్టతను, పురాణాలలో దాగిన పరమార్థాన్ని అందరికీ చేరవేయడమే మా ముఖ్య ఉద్దేశ్యం. ఈ ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం మా బృందం ఎంతో శ్రమిస్తోంది. ఈ మహత్కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. మీ మొబైల్ ఫోన్తో ఇప్పుడు మీ కళ్ల ముందు ఉన్న ఆ స్కానర్ను స్కాన్ చేసి మీ తోడ్పాటును మాకు అందించండి. మీరు ఇచ్చే ఈ చిన్న సహకారం ధర్మ ప్రచారానికి ఎంతో ఊతాన్నిస్తుంది. ధర్మాన్ని రక్షించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. ఈ జ్ఞాన ప్రవాహం లక్షలాది మందికి వెలుగునివ్వాలని మేము ఆశిస్తున్నాము. ఈ దివ్యజ్ఞానం మరొకరికి వెలుగునిస్తుందని మీరు భావిస్తే దీన్ని ధర్మ ప్రచారంగా భావించి 10 మందితో పంచుకోండి. మీ ద్వారా మరొకరు ఈ సంక్షోభం నుండి బయటపడితే అది మీకు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. మంచిని పంచడం, జ్ఞానాన్ని పెంచడం మనందరి బాధ్యత. ఈ ధర్మ ప్రయాణంలో మీ ప్రతి అడుగు సమాజానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. సంక్షోభం అనేది మనిషిని నాశనం చేయడానికి వచ్చే అగ్ని కాదు. అది మనిషిని స్వచ్ఛమైన బంగారంగా మార్చే అగ్ని. ఆ అగ్నిలో కాలినప్పుడే నీలోని అసలైన విలువ బయటపడుతుంది. ఏ ప్రతిబంధకం వచ్చినా సరే ఈ దివ్య శ్లోకాన్ని స్మరిస్తూ ధైర్యంగా ముందుకు సాగండి. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఫలితమీద ఆశ లేకుండా నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు. ఆ దైవం నీ వెన్నంటే ఉండి నిన్ను కాపాడుతుంది. నీవు ఎప్పుడూ ఒంటరివాడివి కావు. ఆ పరమాత్మ చైతన్యం నీలోనే ఉంది. చివరగా ఒక్క మాట, నీవు సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నీమీద నీకు నమ్మకముంటే ఆకాశంలోని నక్షత్రాలను కూడా తాకగలవు. ఈ దివ్యజ్ఞానాన్ని ఎల్లప్పుడూ నీ గుండెల్లో భద్రపరుచుకో. జీవితంలో ఏదైనా అడ్డంకి ఎదురైనప్పుడు మళ్ళీ ఈ విషయాలను ఒక్కసారి నెమరువేసుకో. నీ ప్రయాణాన్ని మరింత సుసంపన్నం చేయడానికి మా తదుపరి ప్రత్యేక విశ్లేషణను కూడా తప్పక చూడండి. ఆ వెలుగులో నీవు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ నీ మనస్సాక్షిని ఎప్పుడూ గౌరవించు. స్వస్తి.